ప్రేక్షకులకు నమస్కారం అండి. ఎంతోమంది ఫోన్లు చేసి మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి కానీ లేకపోతే హెయిర్ ఆయిల్స్ ఇటువంటివి ఏమీ చెప్పట్లేదు మాకు, మొహం మీద మచ్చలు కానీ లేకపోతే మడతలు, ఈ కంఠం మీద మడతలు, చర్మం మడతలు ఇవన్నీ పోయి చర్మం ఎంతో గ్లోగా ఉండాలి, మొహం కూడా నున్నగా ఉండాలి, అటువంటివి ఏమన్నా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారండి. అందులో ఒకటి రెండు రకాలు చెప్తానండి. మొట్టమొదటి ఏం చేయాలంటే, మీరు అందంగా ఉండాలి అంటే వ్యాయామం కంపల్సరీ అండి. ఫేషియల్ వ్యాయామం కానీ, ఫిజికల్ వ్యాయామం కానీ, ప్రాణాయామం ఇలాంటివి అవి చేయటం వల్ల ఏమవుతుందంటే, న్యాచురల్గా మీ శరీరానికి కానీ, మీ ఫేస్కి కానీ, మీ చర్మానికి కానీ కొంత గ్లో వస్తుంది. అది పెర్మనెంట్ అండి. కెమికల్కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో వేలాది ఉన్నాయి. కంపెనీలు కూడా వందలు ఉంటాయి, వేలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ అవి మీరు వాడడం వల్ల ఏమవుతుందంటే టెంపరీగానే ఉంటుంది, లేదంటే ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్లు ఉండొచ్చు. నాకు దాని మీద పూర్తి అవగాహన లేదు. కానీ నేను చెప్పినట్టుగా మీరు ఏదైతే ఈ వ్యాయామం లాంటిది, అదేవిధంగా న్యాచురల్గా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, ప్రాణాయామం చేయడం, యోగా చేయడం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే న్యాచురల్ బ్యూటీ ఉంటుంది మీలో. ఆ గ్లో అనేది కొన్ని సంవత్సరాల పాటు మీరు ఏమీ వాడక్కర్లేకుండానే నిలబడుతుంది అనమాట. అదేవిధంగా వ్యాయామం ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫోల్డింగ్స్ కూడా చర్మం తొందరగా వడిలిపోదండి. యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ ఉంటాయి మంచి, అటువంటివి తింటాం. డ్రాగన్ ఫ్రూట్ అని, అవకాడో. అంటే ఇది సార్ మీరు అందరికీ చెప్తున్నారని కొందరు అడగచ్చు. అందరి దగ్గర ఎఫర్ట్ చేయగలిగిన కెపాసిటీ లేకపోవచ్చు. ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఇది అందరికీ కాదు, కామన్గా. అలాగా ఫిగ్స్, అంజీర్ అంటాం కదా, అది, డేట్స్ ఇలాంటివి కొన్ని వాడుకోవడం. దేనికైనా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ మీరు చేసుకుంటే బ్యూటీయే కాకుండా మీకు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి కూడా ఉపయోగపడతాయండి. యోగా, ప్రాణాయామం, ఎక్సర్సైజ్ అనేది మీ థైరాయిడ్ తొందరగా రాకుండా ఉంటుంది, తొందరగా షుగర్ రాకుండా ఉంటుంది, డయాబెటీసు. అదేవిధంగా ఇవాళ 35-40 ఏళ్ళ నుంచి మోకాళ్ళు అరిగిపోయినాయి, మెళ్ళు అరిగిపోయినాయి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేక కంప్లైంట్లు అనమాట. హెడేకు, వీక్నెస్, పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ పెర్ఫెక్ట్ ఫుడ్ అండి. అంటే మనం ఏది తినాలో అది మానేసి జంక్ ఫుడ్ తినటం కానీ, లేకపోతే టైం కాని టైంలో తినటం, ఇంట్లో ఆహారం మానేసి బయట ఆహారాలు తినటం, ఎక్కువగా కెమికల్స్ కలిపిన ఆహారాలు తినటం, వీటి వల్ల కూడా కొంత ఇబ్బందులు వస్తాయండి. కొంతమంది ఏంటి, వెయిట్ పెరిగిపోతున్నామని అతిగా సన్నగా ఉండటం కోసం అనేక రకాల ప్రయోగాలు చేస్తారు, వెయిట్ మెయింటైన్ చేయడం కోసం. సరైన ప్రోటీను, సరైన ఆహారం తీసుకుంటే వెయిట్ పెరగరండి. అది ప్రోటీన్ మానేసి కార్బోహైడ్రేట్స్, లేకపోతే బయట జంక్ ఫుడ్స్, బ్రెడ్స్, బర్గర్స్, లేకపోతే బిర్యానీలు, ఇలాగ అనేక రకాల ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతారు, ఒబెసిటీ వస్తుంది. అంతే తప్ప మీరు ప్రోటీన్, మంచి ప్రోటీన్ తీసుకుని మన పూర్వకాలంలో ఉన్న వేరుశెనగ గుళ్ళు అవనివ్వండి, లేకపోతే వేరుశెనగ అచ్చులు, సున్నుండలు, చిమ్మిలుండలు ఇలాంటివి తిన్నారనుకోండి, మీరు వెయిట్ పెరగరు. అలాగే ఒబెసిటీ అనేది రాదండి, ఫ్యాట్ అనేది అంత ఈజీగా పెరిగిపోదు. అవన్నీ మానేసి మందులు వేసుకుంటే తగ్గిపోవాలి, లేకపోతే మందులు వేసుకుంటే కష్టపడక్కర్లేకుండా బ్యూటీ వచ్చేయాలి, గ్లో వచ్చేయాలి, చర్మం మీద మడతలు పోవాలి. అప్పుడు ఏమవుతుందండి, న్యాచురల్గా ఉన్నదాన్ని ఇమీడియట్గా రిజల్ట్ రావాలంటే ఏంటి, అది అన్యాచురలే కదా, అది సహజమైనది కాదు. అది మీకు ఇమీడియట్గా వచ్చిందంటే అందుకేంటంటే ఈ సహజంగా జీవించడానికి, సహజంగా జీవితంలో దొరికే ఆయుర్వేదం కానీ, యునాని కానీ, మూలికలు ఆయుర్వేదంలోకి వస్తే కానీ అనేక రకాల మూలికలు ఉంటాయి. ఇవి వాడుకుని మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటా బ్యూటీని పెంచుకోవాలండి. ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఓన్లీ బ్యూటీ అంటే అది పెర్మనెంట్ కాదు, కొద్ది రోజులే ఉంటుంది, నెలలు కూడా ఉండకపోవచ్చు. ఇదైతే నేను చెప్పిన పద్ధతిలో మీరు యోగా చేస్తా, ప్రాణాయామం చేస్తా, ఇప్పుడు నేను ఏదైతే టిప్స్ మీకు చెప్తున్నానో వాటిని ఫాలో అయితే కనుక అది మీకు చాలా సంవత్సరాల పాటు మీ శరీరం చక్కగా అందంగా కనపడటానికి, మీ చర్మం మృదువుగా ఉండటానికి, మెరుస్తూ ఉండటానికి తప్పనిసరిగా ఈ పని చేస్తాయండి. చాలా బాగా పనిచేస్తాయి, మామూలుగా కాదు.
కానీ మిరకిల్స్ జరగాలంటే జరగవండి. మీరు దాన్ని ఓపికగా వాడుకుంటే కనుక తప్పనిసరిగా మీకు పనిచేస్తాయండి. అందులో ముఖ్యంగా ఇప్పుడు మీరు రక్తశుద్ధి అనేది చేసుకోవాలి. మీ జంక్ ఫుడ్ మానేయటం, మంచి ఆహారం తీసుకోవటం, రక్తశుద్ధి చేసుకోవటం, వీటి వల్లే మీకు చాలా వరకు ఫలితం వచ్చేస్తుంది. అర్థమైందండి? ఆ రక్తశుద్ధికి ఏం చేయాలంటే మీరు 1 తులం మంచి ఆవు నెయ్యి కానీ నెయ్యి కానీ తీసుకోండి. ఏ నెయ్యి అయినా పర్వాలేదు. 10 మిరియాలు వేయండి అందులో. అంటే ఏం చేయాలి, మీరు ఒక 100 గ్రాములు తీసుకున్నారనుకోండి, 100 మిరియాలు వేయాలి. వేసి ఆ మిరియాలు బాగా వేగిదాకా ఆ నెయ్యిలో అవి ఫ్రై అయ్యి బాగా వేగిన తర్వాత నొరగ రావడం ఆగిపోతుంది, బుడగలు రావడం తగ్గుతాయి. అప్పుడు ఆ నెయ్యి కిందకి దింపేసి మీరు మాడిపోకుండా మిరియాలు ఫ్రై అవ్వాలంతే. ఆ మిరియాలను తీసేసి నెయ్యి వడపోసుకోండి. ఆ నెయ్యిని రోజు 1 తులం మీరు అన్నంలో కలుపుకొని తింటా ఉంటే రక్త వృద్ధి, రక్తశుద్ధి 2 జరుగుతాయండి. ఏమవుతుందండి? రక్తం శుద్ధి అవుతుంది, ప్లస్ కొంచెం బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది చూసారా, వాళ్ళకి రక్తం కూడా పెరుగుతుందండి. 2 రకాల ఉపయోగాలు దీనివల్ల. ఇది చేస్తా జటామాంసి అని ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుందండి. జటామాంసి చాలా మంచిదన్నమాట. అది కొంచెం దాంట్లో ఇసుకి ఇవన్నీ ఉంటాయి. తెచ్చుకుని బాగా ఇలా నలిపేసి దులిపేయండి, అన్నీ రాలిపోతాయి. అవసరమైతే నీళ్ళలో ఒకసారి ముంచి కడిగేయండి, ఆ మట్టి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని జాగ్రత్తగా చూర్ణం చేసుకోండి, బాగా నూరుకోండి మెత్తగా అయ్యేలాగా. మిక్సీలో కొట్టినా గమ్మున నలగదు, అది చాలా లైట్గా ఉంటుంది మెటీరియల్. అది నూరుకోవాలి ఓపికగా. నూరుకుని ఒక 5 గ్రాముల నుంచి 10 గ్రాములు వేసుకుని నీళ్లు పోసి బాగా నూరి పేస్ట్ లాగా పడుకునేటప్పుడు మొహానికి అప్లై చేయండి. అర్థమైంది కదండి? పడుకునేటప్పుడు మొహానికి అప్లై చేసి నెక్, ఫేసు పూర్తిగా అప్లై చేయండి. చెవులు వెనకాల అంతా రాసుకోండి. రాసుకుని మీరు నిద్రపోండి. ఓవర్ నైట్ ఉంచేసండి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకోండి. సబ్బులు కానీ కెమికల్స్ కానీ వాడొద్దు కడగడానికి. కడిగేసి ఈ విధంగా కనుక మీరు 1 నెల వాడారంటే మీ ఫేస్కి అద్భుతమైన గ్లో వస్తుంది. అదేవిధంగా మచ్చలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. దీనికి ముందర ఏం చేయాలి మీరు? రక్తశుద్ధి. నేను ఏదైతే మీకు మిరియాలు నెయ్యిలో వేపించుకుని 10 మిరియాలు 10 గ్రాములకి, అంటే 100 మిరియాలకి 100 గ్రాములు నెయ్యి అయితే 100 మిరియాలు, లేదు 100 మిరియాలు అంటే 100 గ్రాములు నెయ్యి తీసుకుని అది బాగా మరిగించి, ఆ మిరియాలు వేగిపోయినాయి ఇంక పర్వాలేదు మాడుతున్నాయి అనుకున్నప్పుడు దింపేయండి. దింపేసి మిరియాలు తీసేయండి. తీసేసి 1 తులం అన్నంలో వేసుకు తిన్నా పర్లేదు, లేదు మీరు డైరెక్ట్గా తినగలిగితే తిన్నా పర్వాలేదు. మొదలో 1 తులం కలుపుకుని తినేసారనుకోండి అయిపోతుంది. అది మీరు కూరలో కూడా కలుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు రక్తశుద్ధి, రక్త వృద్ధి 2 అవుతాయండి. అయిన తర్వాత ఏం చేయాలి మీరు? వ్యాయామం అనేది ఇక్కడ కంపల్సరీ కండిషన్ అండి. మీరు వ్యాయామం చేయకుండా ఏదో మీరు జంక్ ఫుడ్స్ అయ్యి తింటా, మీకు తోసినవి తింటా చేస్తే కనుక ఈ ఫలితం వచ్చినా కానీ అంత తొందరగా ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే మీ రక్తం చెడిపోకుండా చూసుకోండి, మీ శరీరం వడిలిపోకుండా చూసుకోవాలంటే వ్యాయామం చేస్తే పై లేయర్స్లోకి బ్లడ్ ఫ్లో వస్తుంది. బ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ రక్తంతో పాటు ఆక్సిజన్ కూడా మీ ప్రతి సెల్కే అందుతుంది. అందినప్పుడు సెల్స్ గమ్మున చనిపోకపోతే మీ శరీరం మడతలు పట్టడం అనేది జరగదు. అర్థమైంది కదండి? నేను వ్యాయామం అనేదానికి రీజన్ అదనమాట. అదేవిధంగా వెస్ట్రన్ ఎక్సర్సైజ్ చేయొద్దు దయచేసి. ఓన్లీ ఇండియన్ యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, సరిపోదు. తర్వాత ఏం చేశానండి? జటామాంసి. దాన్ని ఏం చేయాలి? దాన్ని ఒక 5 గ్రాములు 10 గ్రాములు చూసి నీళ్ళల్లో వేసి బాగా మెత్తగా నూరి పేస్ట్ లాగా దాన్ని మొహానికి అప్లై చేసుకుని పడుకోండి. ఓవర్ నైట్ పడుకున్న తర్వాత మర్నాడు ఉదయం లేచి దాన్ని గోరువెచ్చటి నీళ్ళతో కానీ చన్నీళ్ళతో కానీ కడిగేసుకోండి. కడిగేసుకుని కెమికల్స్ వాడొద్దు దయచేసి. ఈ విధంగా మీరు ఎవ్రీ నైట్ చేశారనుకోండి చాలా చక్కని గ్లో వస్తుంది. చిన్న చిన్న మచ్చలు లాంటివి ఉన్నా పోతాయి. ఆ చర్మం, ఆ పోర్స్ ఏదైతే ఉందో హోల్స్ అన్నీ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మెడిసినల్ వాల్యూస్ లోపలికి తీసుకుని అందమైన ముఖం కానీ మీ చర్మం కానీ చాలా చక్కగా తయారవుతుందండి. ఓకేనండి, నమస్కారం.